నమస్కారం. మీ ఐఫోన్లో లైవ్ క్లాక్ ఐకాన్ మరియు మీ వెదర్ ఐకాన్ని లైవ్గా ఐకాన్లోనే టైం వచ్చేటట్టు, ఐకాన్లోనే వెదర్ వచ్చేటట్టు మనం చేసుకోవచ్చు. అది ఎలాగో మనం చూద్దాం. ముందు ఫస్ట్ మీ ఐఫోన్ జైల్ బ్రేక్ చేసి ఉండాలి. జైల్ బ్రేక్ మీన్స్ సిడిఏ అప్లికేషన్ మన దాంట్లో ఉండాలి. ఆ అప్లికేషన్ ఉన్న తర్వాత మనం ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసి సిడిఏ ఓపెన్ చేయాలి. సిడిఏ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో సిడిఏ లోడ్ అవుతుంది. దాంట్లో లైవ్ క్లాక్ నేను చూపిస్తాను. లైవ్ క్లాక్ చూడండి, ఇక్కడ లైవ్ క్లాక్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను. లైవ్ క్లాక్ ఫస్ట్ సెర్చ్లోకి వెళ్ళి LIVECLO అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చేది. మనం అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మన దాంట్లో వింటర్ బోర్డ్ సెట్టింగ్స్లో వింటర్ బోర్డ్ చూడండి. వింటర్ బోర్డ్లో మనం ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైవ్ క్లాక్ ఇక లైవ్ క్లాక్ మనం అది ఆల్రెడీ మనం రీస్టార్ట్ కాగానే వస్తూనే ఉంటుంది. అలా కాకుండా లైవ్ క్లాక్ నో సెకండ్స్ అంటే సెకండ్స్ ముందు కనిపించకుండా లైవ్ క్లాక్ డిసేబుల్ ఇది చేసామనుకో మన నార్మల్గా యాజ్ టీస్గా మనకు వచ్చేస్తుంది. లైవ్ క్లాక్ డార్క్ మొత్తం బ్లాక్ ఐకాన్ వస్తుంది. లైవ్ క్లాక్ డార్క్ నో సెకండ్స్, లైవ్ క్లాక్ డార్క్గా ఉంటుంది, సెకండ్స్ ముందు కనిపించదు. చేసుకున్న తర్వాత రీస్ప్రింగ్ చేసి చూస్తే ఇదిగోండి చూడండి, నా ఐకాన్ తిరుగుతూ ఉంది. చూడండి లైవ్ టైం చూపిస్తుంది. ఇక్కడ పైన 4:20 ఇక్కడ చూడండి. సేమ్ అలానే యాజ్ టీస్ వెదర్ ఐకాన్ కూడా లైవ్ వెదర్ మీ ఓఎస్ మీ దాంట్లో నడుస్తున్న iOSని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హియర్స్ శ్రీహర్ష.